హాయ్ హలో అందరికీ. నేను ఈరోజు ఒక స్టోరీ విన్నాను. స్టోరీ నాకు బాగా నచ్చింది, మోటివేషన్గా కూడా అనిపించింది. అదే స్టోరీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్. రెండు జింకలు ఉంటాయి, వాటికి బాగా దాహంగా ఉండిద్ది. ఆ రెండు జింకలు కలిసి ఓ నది దగ్గరికి వాటర్ తాగడానికి వెళ్తాయి అన్నమాట. అందులో మొదటి జింక అనిద్ది కదా, అరే ఆ వాటర్లో క్రొకోడైల్ ఉంది, అక్కడ రాయిలా కనిపిస్తుంది, అది రాయి కాదు క్రొకోడైల్ అనిద్ది అనమాట. లేదు లేదు అది క్రొకోడైల్ కాదు, అది రాయి అనేది. ఓ లెట్స్ గో బ్యాక్, డోంట్ రిస్క్ అని చెప్పిద్ది ఫస్ట్ జింక. అయినా రెండో జింక ఏం చేసిద్ది, నువ్వు ఓవర్ థింక్ చేస్తావులే, స్టాప్ ఓవర్ థింకింగ్, లెట్స్ గో, ఏం కాదు ఏం కాదు అనిద్ది. అప్పుడు మొదటి జింక అనేది లేదు అది తప్పు, అలా అలా చేయొద్దు, మనం అలా వెళ్ళొద్దు అని చెప్పిద్ది. అయినా వినదు రెండో జింక. ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండేది. ఇక మొదటి జింక కోపం వచ్చేసింది. ఏంటి నేను ఎంత చెప్పినా వినదు, అయితే ప్రూవ్ చేస్తానుండు అని చెప్పి నేను అందులో దూకేసిద్ది. దూకేగానే క్రొకోడైల్ ఏం చేస్తుందో తెలుసా, ఆ జింకని తినేసిద్ది అనమాట. రెండో జింకకి ప్రూవ్ అవుతుంది అది క్రొకోడైలే అని చెప్పి. దీనివల్ల మొదటి జింకకు వచ్చిన లాభం ఏంటి? ఏమీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, అది కనీసం దూక్కుండా ఉండుంటే దానికి తెలుసు కదా, పోనీ తెలియకపోయినా అక్కడ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అది వెళ్ళకుండా ఉండాలి, కానీ ప్రూవ్ చేసుకోవాలని ప్రాబ్లంలో దూకింది కదా, ఏకంగా చనిపోయింది. రెండో జింకకే హ్యాపీగా వెళ్ళిపోయింది. సో నేను చెప్పేది ఒకటే, లెట్స్ పీపుల్ థింకింగ్ యు ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ టు ఆల్. నచ్చింది అనుకుంటున్నా ఈ స్టోరీ.